జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిరుద్యోగ నేత కాశీనాథ్ పోటీ చేస్తూ ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. సో వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, మీరు నామినేషన్ కూడా వేశారు, సక్సెస్ కూడా అయింది. ఇవాళ నిరుద్యోగ భిక్షాటన చేస్తూ ఉన్నారు. సో ఏంటి 30 లక్షల మంది నిరుద్యోగులని మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల పేరుతోటి ఎంతో ఆశలతోటి మేము చదువుకుంటే 2.5 సంవత్సరాల నుంచి మేము చదువుకుంటే చదువుని కూడా మా చదువులు ఆవిరైపోయినాయి, మా ఆశలు గల్లంతలు అయిపోయినాయి. కేవలం 2 లక్షల ఉద్యోగాల పేరుతోటి రేవంత్ రెడ్డి గారు చేతులు కడుక్కున్నారు. ఎక్కడ కూడా కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా కేవలం 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు ఎంత ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు, ఈ రేవంత్ రెడ్డి గారే రాజు వికాసం అని చెప్పిండ్రు. కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసి నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఉస్మానియా విద్యార్థులము మమ్మల్ని ఇవాళ భిక్షం ఎత్తుకుంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము, సీఎం గారిని కూడా మేము త్వరలోనే విద్యార్థులు 30 లక్షల మంది నిరుద్యోగులు కలిసి ఇక డిపాజిట్లు రానివ్వకుండా మళ్ళీ రాబోయే స్థానిక సంస్థలు కూడా మిమ్మల్ని భిక్షం ఎత్తుకునేలాగా, మీరు భిక్షం ఏ విధంగా మేము ఎత్తుకున్నామో అదే విధంగా మిమ్మల్ని రోడ్డు మీదకి భిక్షం ఎత్తుకునే విధంగా మిమ్మల్ని గెలవనివ్వకుండా మేము తిరుగుతూ ఉన్నాం. సోదరులారా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులారా, ఎందుకంటే మేము మోసపోయినాం, మీరు మోసపోకండి. ఇక్కడున్న జూబ్లీస్లో కూడా ఎవరు కూడా మోసపోకుండా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఎందుకంటే మా గొంతు వెళ్ళనివ్వకుండా, మమ్మల్ని గెలవనివ్వకుండా, మేము గెలుస్తామని తెలిసి కూడా కేవలం మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా మేము ఈ భారత రాజ్యాంగానికి లోబడే పోలీసు వాళ్ళకు కూడా చెప్పితే ఇచ్చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏం చేసినా పోలీసులు మమ్మల్ని ఏం చేసినా వాళ్ళు సహకరిస్తాం. ఎందుకంటే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇక్కడున్న జూబ్లీస్లో డిపాజిట్లు రానివ్వకుండా ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారికి వెక్కిలి ఏడ్చుకొని మా నిరుద్యోగులతో ఎందుకు పెట్టుకున్నామని ఈ రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తాం. ఎందుకంటే మేము బిచ్చం అందుకున్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 30 ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బిచ్చం ఎత్తుకునేలాగా మేము చేస్తాం. కాబట్టి మాకు ఇది ఒకటే సమస్య కాదు, 2 లక్షల ఉద్యోగాలు వేయాలి. మళ్ళీ ప్రతి ఒక్క నా తమ్ముడుకు, నా అక్కకు, నా చెల్లెకు నిరుద్యోగ భృతి కింద 3,016 రూపాయలు అన్నటువంటి వెంకటరెడ్డిని ప్రకటించాలి. ఎందుకంటే రిలీజ్ చేశారు, 810 కోట్లు అన్నట్టు రిలీజ్ చేశారు. మరి ఎవరు దోచుకున్నారో ఎవరు తిన్నారో తెలియదు మాకైతే. మరి రాజు వికాసం కూడా మా 30 లక్షల మంది నిరుద్యోగులకి మాత్రమే అప్లికబుల్ అయ్యే విధంగా ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా. ఇప్పటి వరకు 2.5 సంవత్సరంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, మీరు ఎన్ని జిల్లాల ప్రకారంగా మీ ఉద్యోగాలు వేశారు, మరి ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు, మరి ఎంతమందికి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులకు కావచ్చు రుణమాఫీ ఎంత చేశారు, మరి ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చారు, మరి ఎంతమందికి 30 డిమాండ్లతోటి మేము ఎంత ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టడానికి మా ప్రధానమైన డిమాండ్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, మేము పక్కన జరుపుకుంటాం. ఓటు మీకేయాలని అడగాలి కానీ మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని మాట్లాడుతున్నారు. అంటే ఇది చట్టబద్ధంగా ఒక పార్టీకి ఓటు వేయకూడదు, అది నిరుద్యోగుల నుంచి మీరు చెప్తా ఉన్నారంటే నేను ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయద్దని చెప్తున్నాను. ఎందుకంటే సీరియల్ నంబర్ 37 హార్మోనియం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించడమని ఈ ప్రజలకు నేను వేడుకుంటున్నాను, కాలు మొక్కుతున్నాను, భిక్ష ఆడుకుంటున్నాను. ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ఏ విధంగా అయితే గడపలకి వెళ్ళి అడుకుంటున్నారో అదేవిధంగా ఓటు భిక్షాటన మేము చేస్తున్నాం. ఎందుకంటే చెప్తా ఉన్నారు అక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, కనీసం మా కంట్లో ప్రాణం ఉన్నంత వరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయం. ఎందుకంటే ఇప్పటికి మేము మోసపోయినాం. ఖచ్చితంగా మా నిరుద్యోగులకు ఓటేసి గెలిపిస్తామన్నటువంటి అక్కడ ఉన్న ప్రజలు స్థానికంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని గెలిపించమని, మమ్మల్ని ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలకు మేము వేడుకుంటున్నామన్న.